హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఇదైతే నా బర్త్డే వ్లాగ్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ నేను మన వైటీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. సో మేమైతే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఏంటక్క ఇంత చీకటిగా ఉంది, అచ్చం అడవిలాగా అని అనుకోమాకండి. మేము ఉండేది పోలీస్ క్యాంపస్లో కాబట్టి చెట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో నైట్ టైంలో అయితే చిన్నపాటి ఫారెస్ట్ లాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే మేము కొండాపూర్లో ఉన్న బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసామన్నమాట. బొటానికల్లో ఇక్కడ విర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ అనేసి రీసెంట్గా అయితే ఒకటి స్టార్ట్ చేశారు. నేనైతే చాలా ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా చూశాను అనమాట. సో అందరూ వెళ్తున్నారు, మనం ఎందుకు వెళ్ళకూడదు, ఇంకా దగ్గరే కదా అనేసి ఇక్కడికైతే వచ్చాము. సో లోపలికి వెళ్ళాక మేము ఏమేమి చూసాము, అక్కడ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది అనేసి అయితే నేను చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 40 రూపీస్ పర్ హెడ్ అనమాట. మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒక కార్డు ఇస్తారనమాట. ఆ కార్డు అయితే రీఛార్జ్ చేసుకోవాలి. అంటే మనం ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నామో వాటికైతే ఇక్కడే రీఛార్జ్ చేస్తారు. కాకపోతే లోపలికి వెళ్ళాక కూడా రీఛార్జ్ చేయించుకోవచ్చు. ఇక్కడైతే మినిమం కార్డ్ అన్నా కానీ ఒక 200 ఆర్ 300 అయితే ఖచ్చితంగా అయితే మనం రీఛార్జ్ చేసుకోవాలి. సో ప్రెజెంట్ అయితే వీళ్ళు ఇక్కడ ఒక 6 థీమ్స్ అయితే పెట్టారు. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి కిడ్స్ ఏఆర్ లైబ్రరీ అండ్ మ్యూజిక్ ఆఫ్ ప్లాంట్స్, పర్ హెడ్ 100 రూపీస్. సెకండ్ వన్ ఫారెస్ట్ సర్వైవల్ ట్రైనింగ్ అండ్ విర్చువల్ రియాలిటీ కయాక్, ఇది కూడా 100 రూపీస్. విఆర్ ఎక్స్పీరియన్స్ జోన్ కూడా 100 రూపీస్. ఆర్బిటల్ 9D సినిమా 200. 360 ఇండోర్ థియేటర్ 100 రూపీస్. అండ్ గార్డియన్స్ ఆఫ్ వైల్డ్ 360 ట్రైబల్ కంటెంట్. అంటే వీటిలో ఓన్లీ ఆర్బిటల్ 9D సినిమా అనేది మాత్రమే 200 రూపీస్ పర్ హెడ్. రిమైనింగ్ మొత్తం కూడా 100 రూపీస్ అనమాట. మనం లోపలికి వచ్చాక అక్కడక్కడ చెట్ల కింద మంచిగా లైటింగ్స్ పెట్టారు అండ్ ఏ యానిమేషన్ కూడా అక్కడక్కడ పెట్టారనమాట. సో ఇది చెప్పా కదా, ఫస్ట్ వన్ ఏఆర్ కిడ్స్ ఎరీనా. ఇది మెయిన్గా కిడ్స్ కోసము. మీరు వీకెండ్ డేస్లో కిడ్స్ని ఇక్కడికి తీసుకొస్తే మాత్రం వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ వన్ విర్చువల్ రియాలిటీ కయాక్ అనమాట. సో మనల్ని అయితే అందులో బోట్లో కూర్చోబెట్టి మనకైతే గ్లాసెస్ పెడతారు. అవి పెట్టినప్పుడు మనమే బోటింగ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మేము చేద్దాం అనుకున్నాము, కాకపోతే అందులో వాటర్ సరిపడా లేవు అనేసి ఇప్పుడు చేయడానికి కుదరదనేసి చెప్పారనమాట. సో రిమైనింగ్ 360 డిగ్రీస్ది అండ్ 9D థియేటర్ ఇవన్నీ కూడా ఈ లోపటే ఉన్నాయి. సో లోపలికైతే వెళ్ళి ఒకసారి చూద్దాం. లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మనం ఫొటోస్ దిగాలన్నా రీల్స్ చేసుకోవాలన్నా కానీ లొకేషన్ అయితే అదిరిపోద్ది అనమాట. సో మేమైతే ఇక్కడ 9D సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఒక 10 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. మేము వెళ్ళిందే నార్మల్ డేస్లోనే 10 మినిట్స్ వెయిట్ చేసామంటే ఇంకా వీకెండ్లో అయితే ఎంత వెయిటింగ్ ఉంటుందో ఏమో అసలు చెప్పలేము. సక్సెస్ఫుల్గా 10 మినిట్స్ వెయిట్ చేశాక మనల్ని అయితే లోపలికి రమ్మన్నారనమాట. థియేటర్ కొంచెం చిన్నగానే ఉంటుంది. ఓన్లీ 4 మెంబర్సే చూడడానికి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఏ గ్లాసెస్ ఎలాంటివి అయితే ఇవ్వరు. మనం కూర్చున్న సీట్లనే ఫ్రంట్ గట్టిగా పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. మనం ఇది డిజ్నీలో చూస్తాం కదా, అలా ఉంటుందన్నమాట. అసలు ఇది చూస్తుంటే మనకి అది మొత్తం ఇట్లా ఎదురుగా మనం రియల్గా మన కళ్ళెదురుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో థియేటర్లో చూసినట్టయితే మాత్రం అస్సలు అనిపించదు. ఇంకా మధ్య మధ్యలో వీళ్ళు సీట్ని కూడా షేక్ చేస్తూ ఉంటారు. భయం వేస్తుంది. అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మనం కూర్చున్న సీట్ కూడా షేక్ అవుతుందన్నమాట. వెళ్తే మాత్రం ఇదైతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి 9D సినిమా అనేది. సో నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను, కూడా చూస్తాను. Before 650 million years, even earlier than the dinosaurs. They are like fairies under the water, so elegant and dreamlike. Let's follow up to see what surprise is waiting for us.
listen. There are so many sharks. Wow. The hugest thing. The hugest statue. Shark is fire. Was it one that right here? It's it! Let's look forward. Where is this place? Is this the city of Marin science fiction? What? What is there is a back? Right! It seems like that end. Look around to see if there is any other way out. మనం 200 పే చేసినా కానీ వాళ్ళు ఇచ్చేది జస్ట్ 6 మినిట్స్ మాత్రము. ఆ 6 మినిట్స్ కూడా మనం అలా వెళ్ళి ఇలా వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి విర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ జోన్ అనమాట. ఇది కూడా కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే స్పేస్లో ట్రావెల్ చేసేది, అక్వేరియము, నేచర్ వాక్ అండ్ ఫిషింగ్ కూడా ఉంది. సో ఇదైతే మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ కిడ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకైతే చేయించండి. ఇది కూడా 100 రూపీస్ పర్ హెడ్. నెక్స్ట్ వచ్చేసి మడ్ బిల్డ్ అనమాట. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇదేంటంటే పైన ఒక ప్రొజెక్టర్ లాగా పెట్టారు. దాంట్లో నుంచి ఇమేజెస్ ఇందులో పడతాయి అన్నమాట. అప్పుడు మనం విసుక వాటి మీద వేస్తుంటుంటే అవి కదిలినట్టు అనిపిస్తుంది. అంటే ఒక నదిలో కింద చిన్న చిన్న మొక్కలు, ఫిషెస్ అవి ఉన్నప్పుడు మనం పైన వాటర్ని ఇలా ఇలా అంటే షేక్ అయినట్టు ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేస్తామన్నమాట. ఇది వచ్చేసి 360 ఇండోర్ థియేటర్ అనమాట. ఇందులో 2 కంటెంట్స్ ఉన్నాయి. ఒకటి ట్రైబల్ లైఫ్ అండ్ వాటర్ ఫాల్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ అన్చార్టెడ్ టెరిటరీస్. సో నేనైతే ట్రైబల్ కంటెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఎందుకు గట్టిగా అరిచానంటే మనకి అందులో మనం చూసేటప్పుడు విజువల్లో పాములు ఇట్లా మన మీదికి వస్తున్నట్టు, కోతులు అవన్నీ అది మన దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది. అదే టైంలో వీళ్ళు కింద ఒక వైర్ పెడతారనమాట. అది మనకి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో అవి మనల్ని డైరెక్ట్ వచ్చి మన మీదికి వస్తున్నట్టు చాలా రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. సో వెళ్తే మాత్రం ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు వెళ్తే కనుక ఎర్లీగా వెళ్ళండి. మాలాగా లేట్గా అయితే వెళ్ళమాకండి. సో మేము లేట్గా వెళ్ళడం వల్ల ఒక 2 అయితే క్లోజ్ చేశారు. ఇంకో 2 వచ్చేసి కిడ్స్ కోసం ఉంది. సో వెళ్తే మాత్రం వీకెండ్స్లో కన్నా నార్మల్ డేస్లో వెళ్తే చాలా బెటర్. ఎందుకంటే అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 9:30 అలా అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మేము డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మేమైతే డిన్నర్ కోసము కొండాపూర్లో ఉన్న వామండీకి అయితే వచ్చేసామన్నమాట. ఇదైతే నేను సెకండ్ టైము. నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చే సూప్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకనే మళ్ళీ ఇక్కడే తిందామనేసి వచ్చానన్నమాట. నెక్స్ట్ మేమైతే ఇక్కడ చికెన్ బార్బిక్యూ వింగ్స్ అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మంచి సూప్ అండ్ మంచి మండి టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి ట్రై చేయండి. కేఎస్ బేకర్స్ దగ్గర సడన్గా బండి ఆపి కేక్ కట్ చేద్దురా అనేసరికి నేనైతే షాక్ అయ్యా. అదేంటి ఆల్రెడీ నైటే కట్ చేసే కదా ఇప్పుడు ఎందుకు అనేసి. సో ఇదైతే నా ఫ్రెండ్ అయితే సర్ప్రైజ్గా ఎండ్ అయిపోయింది అనమాట. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.